నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో హుబ్లీ మార్కెట్ గురించి. అన్న దయచేసి చెప్తున్నాను, ముందుగా మీరు పూర్తి వీడియో అనేది చూడండి, చూసిన తర్వాత కామెంట్ చేయండి. చాలామందికి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్దనే నేను వీడియోలు చేస్తున్నా, అంతేగాని నేను డబ్బు కాశించో లేకుంటే హైప్కి ఆశించో లేకుంటే గుర్తింపు కోసమో నేను చేయట్లా. రైతులకు ఇన్ఫర్మేషన్ కోసమే వీడియోలు చేయడం జరుగుతుంది, అది బాగా గుర్తించండి. అది నచ్చింటేనే వీడియో చూడండి, లేకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. నేను అబద్ధాలు అయితే మాట్లాడను. నాకు నచ్చింది, నాకు తోచింది కూడా నేను చేయటం లేదు. మార్కెట్లో ఏ రోజు ధరలు ఆ రోజువి మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. అంతేగాని పెరుగుతుందా తగ్గుతుందా లేకుంటే ఇంకోటి విషయాలు అనేటివి నిన్న వీడియో అనేది చేశాను, వెళ్ళి చూడండి, కింద లింక్ ఇస్తాను. ఇక వీడియో అయితే లేట్ చేయని. ఈరోజు 21వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 2026 సంవత్సరం. ఈరోజు ధరలు బాగా తగ్గాయండి. నేను గత 4 మార్కెట్ల నుంచి అందరూ హై రేట్ చెప్తున్నా, నేను ఉన్నట్లుగా చెప్తున్నా. ఎందుకంటే అందరూ అంటే రైతులు, అక్కడికి వెళ్ళిన రైతులు ఎవరిదో ఒకటి హై రేట్ పట్టుకొని అందరివి మార్కెట్కి తీసుకొని పోవాలనే నెపంతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారండి. ఇలానే చాలామంది మోసపోవడం జరుగుతుంది. అంగన్ల వారు కూడా ఒకదానికి రేట్ వేసి అన్ని ఇట్లనే నడుస్తున్నాయి అనేది పిలంపించుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తక్కువ ధర అయితే పలుకుతుంది అనమాట. ఇప్పుడు చాలామంది రైతులు సరుకులు ఎక్కువగా రావడం జరుగుతుంది మార్కెట్కి. ఈరోజు హుబ్లీ మార్కెట్లో కూడా 25,000 పైచీలకైతే బస్తాలు రావడం జరిగింది. మార్కెట్లో చాలా రకాలు తగ్గాయండి. 2043 ఒక 9,000 బస్తాలు అయితే రావడం జరిగింది హుబ్లీ మార్కెట్కి. ఇంకా చూసుకోండి 2043 ఎక్కువగా ఉంది. అయిన తర్వాత మిగతా సీడ్ రకాలు కూడా చాలా తగ్గాయి. ఈరోజు 5531 ఒక లాటు 19,000 పోయింది. అయిన తర్వాత షార్కులు వచ్చినాయి, ఇవి 14,000 పోయినాయి. 341లో వచ్చేసి ఫస్ట్ సీడ్ గురించి మాట్లాడుకుందాం. ఇవి వచ్చేసి 341లు 14,000 అట్లా పోయినాయి. డబ్బీ మాట్లాడుకుందాం. డబ్బీ వచ్చేసి 42 నుంచి స్టార్ట్ అండి. ఈరోజు 58, 60,000 బెస్ట్ క్వాలిటీలో టాప్ అండి. ఏడో ఒక చోట 62 అట్లా కనిపించింది. కానీ మిగతావన్నీ కూడా మనకు నార్మల్ నడిచేవన్నీ 42 నుంచి స్టార్ట్ అయ్యండి. 40 నుంచి స్టార్ట్ అయ్యి, అది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మార్కెట్కి తగ్గుతుంది మార్కెట్. ఎందుకంటే మొన్న మార్కెట్ ఈరోజు లేదు, ఈరోజు మార్కెట్ రేపు ఉండటం లేదు. ఎందుకంటే సరుకులు ఆల్మోస్ట్ వస్తున్నాయి అన్నమాట. ఇక మీడియాలు మాట్లాడుకుంటే డబ్బి 40 నుంచి 50 టాప్లు అండి. బెస్ట్ క్వాలిటీలు మీడియాలు మనకు డీలక్స్లు అయితేనే 50 నుంచి పోతున్నాయండి. డీలక్స్లు అయితేనే 50 నుంచి 60,000 పోతున్నాయి. డీలక్స్ అంటే ఫస్ట్ క్వాలిటీ, నీళ్లు తక్కువ వేసిండల్లా, తొడిం పశం ఉండల్లా, ఈరోజు వీకల్లా మర్నాడు మార్కెట్కి ఎత్తాలన్నట్లు ఉంటేనే పొజిషన్ ఉందండి. అవి డీలక్స్ క్వాలిటీలకి. పండులు ఎక్కువ ఉన్నాయి, చల్లదనాలు ఎక్కువ ఉన్నాయి, తెల్లపూరలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కినా 30 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. అది బాగా ఆలోచన చేసుకోండి. చాలామంది పోతున్న రేట్స్ కూడా 35 నుంచి 50,000 లోపట్నండి డబ్బీ. అలాగే కడ్డీ కూడా ఈరోజు 50-52కి మించి ఎక్కడ కనిపించలేదని మార్కెట్లోన. 40-42 టాపులు, 45 టాపులు కనిపించాయి ఈరోజు. అంటే మనం చూసుకోవచ్చు డీలక్స్ క్వాలిటీలు ఒకటే 45 నుంచి 50, 52, 55 లోపలనైతే కడ్డీకి వేయడం జరిగింది. అలాగే 2043 బెస్ట్ డీలక్స్లు అండి. ఈరోజు 35,000 టాపులు అండి. 35,000 ఇవి 40-45,000, 50,000 వరకు రీచ్ అయిన సరుకులు అండి. బాగా గమనించి చెప్తున్నా. 2043 ఏం నాకేం టార్గెట్ కాదండి. 2043నే ఎక్కువగా స్టాక్ ఉన్నది. ఏసీలది ఉంది. అయిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడున్న స్టాకు ఈ సంవత్సరం వేసిన పంటలు కూడా 2043 ఇప్పుడు ఎక్కువగా రావడం జరుగుతుంది మార్కెట్. ప్రతి మార్కెట్కి ఇది లావు రకాల్లో ఎక్కువగా వస్తుందంటే డబ్బీ కడ్డీ కంటే ఎక్కువగా వస్తుంది 2043. ఎందుకంటే చాలామంది కటింగ్స్ అనేవి ఎక్కువగా పడ్డాయి, అంటే తొందరగా పీక్కొని వస్తున్నారు. అవి రేట్స్ కొద్దిమంది పలుకొచ్చి కొద్దిమంది లేవు. ఈరోజు 35,000, 36,000 మించి ఎక్కడ ఛాయలే కనిపించలేదు. 40,000 కూడా ఒక్కలాడు కూడా పోలేదంట 2043. బాగా ఆలోచన చేసుకోండి. అలాగే సర్పన్ 102 కూడా తక్కువ వచ్చినాయి. 34,000 మించి పోలేదు. బిలో క్వాలిటీ హై క్వాలిటీ ఉంటేనే 36,000 వేస్తున్నారండి. 341లు కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటేనే 17,000 వేస్తున్నారు. 2043 మీడియాలో అయితే 15 నుంచి స్టార్ట్ అయ్యండి. 15 నుంచి 25,000 టాప్లు. మీరు పీకినాము అన్న, మీరు చెప్పేది తక్కువ చెప్తున్నారు అనుకోవచ్చు. మీరు మార్కెట్కి వెళ్ళండి అన్న. మార్కెట్లో నేను గత 20 రోజులుగా ఉన్నాను. ఈరోజు ఒకటే ఇంటి దగ్గర ఉన్నాను. కానీ డైలీ మార్కెట్కి అయితే విజిట్లు అవుతూనే ఉన్నా. నిద్రలేని సమస్యతో నేను ఇంటి దగ్గర ఉన్నా, కానీ ఈరోజు లేకుండా మార్కెట్కి వెళ్ళేవాడిని. మీకు హుబ్లీ మార్కెట్ కూడా వెళ్ళి వీడియో తీస్తానండి. మీరు చూడండి. బ్యాడీ మార్కెట్లో డైలీ గత 3 వారాల నుంచి బ్యాడీ మార్కెట్లోనే ఉన్నా. బ్యాడీ మార్కెట్లో ప్రతి గురువారం మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్, నిన్నంగా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా పెట్టాను, వెళ్ళి చూడండి. ఇక అది పక్కన పెడితే కానీ ఈరోజు నడిచిన రేట్లు చూసుకున్నట్టే 5531 సెకండ్స్ 13, 14 అండి. ఇవే మనకు 30,000 వరకు రీచ్ అయ్యింది ఫస్ట్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలు. ఇప్పుడు
మీడియాలు 14,000 అవుతున్నాయి. మీడియాలు కూడా 20-22 నడిచినవి ఈరోజు 14,000 అంటే 6-7 డౌన్ అయింది. 2043 కూడా భారీ తగ్గిందండి. 10,000 12,000 తగ్గింది మార్కెట్. మన గత వారంలో ఈ వారం లోపలే 10-12,000 తగ్గిందండి. డబ్బీకి కూడా 20,000 అంచెంచ వరకు తగ్గించినారు. ఇవే క్వాలిటీలో 60,000 పోయినట్టు 75-78 పోయినాయి. 18-20,000 తగ్గింది మార్కెట్. అందుకే మీరు కళ్ళల్లో మంచి రేట్స్ వచ్చినా కూడా చాలామంది అమ్ముకోలేకపోతున్నారు. ఒక రైతను కూడా నిన్న చెప్పానో లేదు 35,000 కాడే అడిగితే ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి 26,000కే వేశారు. ఇవ్వలేక ఏసీ పెట్టుకునే ప్రయత్నాలు చాలామంది ఏసీలకు కూడా పెట్టుకుంటున్నారండి. అది వాళ్ళ ధైర్యం, వాళ్ళ ఇష్టం, నేనేం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ధరలు రోజు రోజుకి తగ్గుతున్నాయి కాబట్టి చాలామంది ఫస్ట్ క్వాలిటీలు తీసుకొని వచ్చి అమ్ముకుంటున్నారు. చాలామంది ఏసీలో పెట్టుకున్నారు. ఏమైతే మనకేం తెలియటం లేదండి. ప్రజెంట్ మార్కెట్లో మనకు సరుకులు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరుకులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఈ ఫిబ్రవరి ఆఖరు నుంచి మార్చి ఏప్రిల్ వరకు సరుకులు అయితే వస్తాయండి. ఎంతో వచ్చినంత మేర వస్తాయి. లేదని తెలంగాణ కూడా దెబ్బతిందని ఒక ఆయన ఫోన్ చేశాడు. అక్కడే ఇక్కడ కానీ మార్కెట్లోకి అయితే సరుకులు అవైలబిలిటీ వస్తున్నాయి. డిమాండ్ సప్లై మనకు కావాల్సింది. డిమాండ్ ఉందంటే సప్లై తక్కువ ఉంటుంది. సప్లై ఉందనుకుంటే డిమాండ్ తగ్గుతుంది. అవి రెండింటిపైనే నాకేమో రైతులమే వ్యతిరేకం కాదు, వ్యాపారస్తులే వ్యతిరేకం కాదు. గత 3 సంవత్సరాల నుంచి రైతు దెబ్బతిన్నాడు, వ్యాపారస్తులు దెబ్బతిన్నారు ఇద్దరు. ఇప్పుడు ఎవరిని మనం సెంటర్ చేయలేమన్నమాట. అంటే నేను ఒకటి చేస్తే కాదు, అక్కడికి ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా నడుస్తుందన్నమాట. ఈరోజు కూడా మన హుబ్లీ మార్కెట్లో ఎక్కువగా ఈ 2043 గురించి ఎక్కువగా చెప్పాను. అయిన తర్వాత అంటే వచ్చింది అదే అనమాట. ఆడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయి వ్యాపారానికి కూడా ఎక్కువగా రావడం వల్ల, రేట్లు తక్కువ వేయడం వల్ల అంతా గోల్మాల్ గోవిందమైందనమాట. చాలా ధరలు అయితే తగ్గాయండి. హుబ్లీ మార్కెట్ కూడా వ్యాపారస్తులు మార్కెట్ కూడా చాలా తగ్గింది మార్కెట్. ఈరోజు 25,000 28,000 మించి పోలేదంటే నమ్మండి. వ్యాపారం కూడా 30,000 32,000 టాప్లో 2043లో. అక్కడ దిగేదే 2043లో 5531లే. అయినా కూడా చాలా తగ్గిందండి మార్కెట్. ఈరోజు తెల్లగాయలు కూడా మనకి డబ్బీ కడ్డీ తెల్లగాయలు కూడా 22,000 మించి మంచి క్వాలిటీలు కూడా పోవటం లేదు. కడ్డీ కూడా ఈరోజు 15,000-16,000. అలాగే 2043 తాలు అయితే 8,000 మించి అడిగేవాళ్ళు లేరు ఈరోజు కూడా. ఎందుకంటే ఇవే 14,000 అట్లా రీచ్ అయినాయి. మనకు వర్షాన్ని పడిన డబ్బీ కూడా వచ్చినాయి. ఇవి 7వ చాట కనిపించాయి కానీ ఇవి 60,000-62,000 కనిపించాయండి. మీడియాలో వచ్చేసి 40,000. ఎక్కువగా నడుస్తున్నది కూడా డబ్బీ కడ్డీలు కూడా మనకి 40 నుంచి స్టార్ట్ అయ్యి. అందుకే ఏమైనా కటింగ్స్ ఉంటే పెట్టుకొని రేట్స్ ఉన్నాయి అమ్ముకునే ఆస్కారం చేసుకోండి. లావు రకాలు తెలిసిన రైతులు. చిన్నపాటి రకాలు మీరు ధరలు తగ్గినాయి, మేమేమి ఇబ్బంది ఏం లేదనుకుంటే అది మీ ప్రోద్బలంతో మీరు పెట్టుకోవాల్సిందే. మనకైతే దాని గురించి ఇంకా 2 నెలల వరకు అప్డేట్ ఉండదు. ఎందుకంటే ఈ సరుకులు వచ్చేటప్పుడు మనకు పెరుగుతాయి తగ్గుతాయి అనేది ఏమి చేయలేమండి. ఎందుకంటే మార్కెట్కి పెరుగుతుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే మనం అమ్ముకునే అవకాశం చేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ చేసుకొని వచ్చి చాలామంది అమ్ముకుంటున్నారు. ఎవరు తెలుగుది వాళ్ళు చేసుకోవాల్సిందే. మనము ఇవి నేను పెరుగుతాయిలే అని చెప్పి తగ్గిపోతే మీకు కూడా ఇబ్బందే. అందుకే మీ ఆలోచన ప్రకారం మీకు తెలిసిన విధానం ప్రకారం చేసుకోండి. వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారులే అని మీరు పెట్టుకొని నష్టపోద్దండి. ఇదండి వీడియోకినా. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.